హల్లెలూయా. యేసయ్య నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, నిజంగా అనుదినము ఆయనకు మడేలా కలుగుతున్న వాత్సల్యతను బట్టి, రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు మనకు చూపిస్తున్న కృపకై యేసయ్య నామానికి నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే ప్రేమించేవాడు, ప్రేమన వల్ల. మన దేవుడు ఎవరు అంటే తన బిడ్డలతో మాట్లాడడానికి బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటుందంట. అంత ప్రేమ కలిగిన తేనె కంటే, జుంటు తేనె ధరల కంటే ఆయన మధురమైన మాటలు ఆ దయారసములో మునిగి మన కోసం వస్తుంటుండగా నిజంగా ఆ మాటలు ఎంత బలమైనవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు దేవుని మాటలు వినడానికి దేవుడు అనుదినం మనకు చూపిస్తున్న కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ రోజు ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పే మాట నిజంగా అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఎవరు కూడా నన్ను ఆదరించడం లేదు అన్నట్లుగా చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అయితే ఎవరి ప్రేమ అయినా ఒకవేళ మనం బాధపడినట్లుగా, లేకపోతే మనం దిగులు పడినట్లుగా ఎవరైనా ఒకరు మనలో ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే ఒకవేళ తల్లి తన కుమారుని ప్రేమించింది అనుకోండి ప్రేమైన వాళ్ళు, ఆ కుమారుడు తల్లిని ఎంతవరకు ప్రేమిస్తాడు అంటే అతనికి పెళ్ళి అయ్యేంతవరకే. అంతే ప్రేమైన వాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత ఏ రీతిగా ఉంటుంది, స్లోగా తల్లి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతాం. పెళ్ళి అయిన తర్వాత తమ భార్యకు తీసుకొని రావడం ప్రారంభిస్తాం. అంటే కుమారుని ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే కేవలం వివాహం కాకుండా ఒకవేళ కుమార్తె ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ వ్యక్తికి కుమార్తెలు కలగనంత వరకే ప్రేమనవారు. అంతవరకు ఒకవేళ తల్లితో చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఎప్పుడైతే తమకు కుమార్తెలు లేకపోతే కుమారులు పుట్టినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే తన తల్లి మీద ప్రేమ కంటే, ఒకవేళ తల్లి వచ్చి అమ్మ పిలిస్తే ఉండమ్మా బాబు చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు అంట. అంటే ఈ ప్రేమలన్నీ కూడా ఒక చోట, ఎక్కడో ఒక చోట దానికి ఫుల్ స్టాప్ ఉంటుంది ప్రేమన వాళ్ళ. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట ఏ ప్రేమకైనా ఒక హద్దు అనేది ఉండడం ప్రారంభిస్తుంది. అయితే యేసయ్య నీ ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుడు చెప్పిన మాట అగాధ జలములే ఆర్పజాలనిది అంట ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఎటువంటిది అంటే అగాధ జలములే ఆర్పజాలనిది అంట. ఆ ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది. అందుకే బైబిల్లో రాయబడిన మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎవరు చెప్పలేరు ప్రేమ వాళ్ళ ఇటువంటి మాటలు, ఏ వ్యక్తి కూడా చెప్పలేరు. ముదిమి వచ్చు వరకు, ఒక ఏజ్ వస్తేనే ఆ తల్లి తన కుమారుని కానీ తన కుమార్తెని కానీ దించి నడిపించుకుంటూ వెళ్తారు. అది నేను తప్పు అనడం లేదు. అయితే దేవుడంట తన ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుడు చెప్పిన మాట, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ఆ ప్రేమ శాశ్వతమైంది. అందుకే అనేక మంది జీవితాల్లో ఎందుకు ఫెయిల్యూర్స్ ఉంటాయంటే నన్ను ఎవరు అభిమానించాలని, ఎవరు నాతో ప్రేమగా మాట్లాడాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని దగ్గరికి మనం రావాలి ప్రేమల వాళ్ళు. ఆ ప్రేమ అగాధ జలములు ఆర్పజాలి. ఆ ప్రేమ ఒకరోజు ఉండి రెండో రోజు తగ్గిపోయేది కాదు. అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది, ప్రభువా ఇన్ని రోజులు నేను చాలా రోజుల కిందట అనుకున్నాను ప్రేమ ఏమని అంటే, ప్రభువా ఏ రీతిగా ఇన్ని తప్పులు చేస్తున్నా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుడు నాకు చూపించిన వాక్యం, అనుదినము ఆయనకు మీ ఎడల నూతన వాత్సల్యత కలుగుతున్నది. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ప్రేమ ఈరోజు ప్రేమిస్తే ఎంత ఉంటుందో రేపు అంతగానే ప్రేమ. అందుకే ఆ ప్రేమకు ఎండ్ అనేది లేదు. కాబట్టి అట్టి ప్రేమను మనం కోరుకుందాం. తద్వారా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం ప్రారంభిద్దాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు నీవే. వెల్పులలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు చెల్లి. నీ ప్రేమ శాశ్వతమైనది. అగాధ జలములే అర్పజాలని ప్రేమ అది కనుక నీకు వందనాలు. కొంతమంది ప్రేమ అందం ఉన్నప్పుడు ఉంటుంది నాయన, మరి కొంతమంది ప్రేమ అయ్యా డబ్బు ఉన్నప్పుడు ఉంటుంది ప్రభువా. అయితే నా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది అయ్యా. ఇంకను నేను పిండముగా ఉండగానే అయ్యా నన్ను చూచినది ఆయన కన్నులే ప్రభువా. కాబట్టి నీకు వందనాలు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నిన్ను చూడగా అవును తండ్రి నిజముగా ప్రభు ఎందుకు నిజముగా తండ్రి పనికిరాని జీవితంగా ఉన్నప్పుడు కూడా
ప్రేమించిన నీ ప్రేమ గొప్పది కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా ఎంతమంది అయితే అయ్యా ప్రేమ లేదని కురిగిపోతున్నా వాళ్ళతో మీరు మాట్లాడండి. ఆ ప్రేమ శాశ్వతమైన, మీ ప్రేమ శాశ్వతమైన తెలుసుకో. ఆ శాశ్వతంగా ప్రేమించే దేవుని వైపు వారు తిరుగులాగా మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందండి. పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరేమేమి పొంది ఎవరి జీవితాల్లో అయితే అయ్యా లాంగ్ పెండింగ్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడి ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం జరిగించు. లీగల్ ఇష్యూస్ తొలగించు. కోర్టు కేసెస్ నిబిడలకు అనుకూలంగా వచ్చునుగా. ఆర్థికంగా నిబిడలను దీవించబడడం నిశ్చిత్తం ప్రభు. అట్టి అద్భుతాలు మీద చేయండి. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డెవలప్స్ అన్ని విషయాలలో మీద కృప చూపించి పరిచయం ఆర్థిక ప్రతి బిడ్డను దీవించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రం సంపూర్ణమైన నీ గొప్ప కార్యం చేయి. మీరే చేయి పెట్టి నడిపించి మహిమ పొందమని నీ గొప్ప కార్యాలు చేయి. సమస్తమైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.